ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల గురించి, పార్లమెంటు సమావేశాల గురించి ఒక అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను. గత 4-5 రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఏ రోజు కూడా ప్రజలకు సంబంధించినటువంటి విలువైన సమయాన్ని, దానికి విలువను చేకూర్చే విధంగా ఏ ప్రజాప్రతినిధి మాట్లాడడం లేదు. మనకు తెలంగాణ వచ్చి 2.5 years అయిపోతుంది. ఇక్కడ తెలంగాణ ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. యూత్ కానీ, మనం అనుకున్నట్టుగా నిధులు, నియామకాలు, నీళ్లు అనేటువంటి ఒక స్లోగను, బంగారు తెలంగాణ మరొక స్లోగను, దేర్ ఆర్ మెనీ. ఇక్కడ నిరుద్యోగుల ఆలోచన ఒక విధంగా ఉంటే, ఒక బాధలో ఉంటే వాళ్ళు, రైతులు మరొక బాధలో ఉంటే, అసెంబ్లీలో మాత్రము ప్రజాప్రతినిధులుగా పిలువబడేటువంటి గొప్ప గొప్ప నాయకులుగా పిలువబడేటువంటి చలమనవుతున్నటువంటి నాయకులు ప్రతిపక్ష పార్టీలు అడిగే క్వశ్చన్కి ప్రభుత్వం వాళ్ళు మీ ఇయర్లో అలా చేశారు, మీ హయాంలో అలా చేశారు, ఇన్ని కోట్లు తీసుకున్నారు అని ఆ టాపిక్ వాళ్ళు మాట్లాడము, వీళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు వీళ్ళు ఇలా చెప్పడం, వాళ్ళు అలా చెప్పడం, దానివల్ల ఎవరికి ఉపయోగం మాకు అర్థం కావట్లేదు. సాధారణ వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే, ఇంతకు ప్రభుత్వాలు ఏం చేయలేదు కాబట్టే ఒక కొత్త ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం, మళ్ళీ మీరు కూడా మీ హయాంలో ఇది ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. ఈ నేపథ్యం వాళ్ళ హయాంలో మనకు ఎందుకండి, ప్రస్తుతం మీరు ఏం చేయబోతున్నారు, ఏం చేశారు, ఆ విషయాలు మాట్లాడండి. ప్రతి ఒక్కరూ సామెతలు వాడుతున్నారు. ఆ రోజుల్లో ఎవరో కేసీఆర్ గారు లేదంటే 2-3 మాట్లాడేవాళ్ళు సామెతలు. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ సామెతలు నేర్చుకొని వస్తున్నారు, బట్టి వస్తున్నారు సామెతలు. వినడానికి అద్భుతంగా ఉంది అసెంబ్లీ మీటింగు. అద్భుతంగా అంటే మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది, జబర్దస్త్ ప్రోగ్రాంలాగా అయిపోయింది. కొంతమంది సరదాకి టైంపాస్ కాకుంటే అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారు. ఇది మన దౌర్భాగ్యం. ఎవరు ఇంట్రెస్ట్గా చూడడం లేదు. ఎందుకంటే మీరు మాట్లాడే పద్ధతి అలా ఉందండి. స్పీకర్ గారు, దయచేసి మీకు చెప్తున్నాను, మీరు స్వతహాగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరు తప్పు చేసినా గట్టిగా మాట్లాడాలి. ఒక చేపల మార్కెట్ లాగా ఉందండి. ఏదైనా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగినప్పుడు దాని గురించి మాట్లాడాలి. మీరు ఇలా చేశారు, పాత విషయాలు ఎందుకండి మాకు? ఇప్పుడు పాత విషయాలు ఇలాంటి ఉపయోగం లేదు. సమైక్యాంధ్రలో ఇలా ఉంది, ఎన్ని కోట్లు కేటాయించారు, 10 జిల్లాలకు ఇది చేశారు, అది చేశారు, వద్దండి ఆ విషయాలు. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఒకటే, దాంతో కంపేర్ చేయకుండా ప్రస్తుతం ఎలా ఉంది, మీరు ఏం చేశారు ఈ 2.5 yearsలో, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఆ టాపిక్ మాట్లాడితే ఉపయోగం ఉంటుంది మాకు. తర్వాత నిరుద్యోగుల గురించి మాట్లాడే వ్యక్తి లేరు అక్కడ. ఒకప్పుడు చెప్పారు ఇంటింటికో జాబ్ అని కొంతమంది చెప్పారు, అది నిజమో కాదో మనకు తెలియదు. ఇంటింటి పక్కన పెడితే అట్లీస్ట్ 1,00,000 మందికి జాబ్ అని చెప్పారు, అది పక్కన పెట్టారు. కనీసం ఒక 50,000 ఫుల్ఫిల్ చేయండి, 50,000 జాబ్స్. అది కూడా ఒక ప్రాసెస్లో చెప్పండి, ఆ 50,000 పోస్టులు ఎలా కంప్లీట్ చేస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులకి రిజల్ట్ రాలేదు. నేను ఏ ప్రభుత్వ తరఫున మాట్లాడట్లేదు, ఏ పార్టీ తరఫున మాట్లాడడం లేదు. ఒక సామాన్య నిరుద్యోగి యొక్క అభిప్రాయం చెప్తున్నాను. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఒక్కటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ మీద కొన్ని కోటి ఆశలు ఉన్నాయి నిరుద్యోగులకి. దయచేసి పాత విషయాలు తీయకండి. మీరు ఇది చేశారు, అది చేశారు. ఎందుకంటే అసెంబ్లీలో పాత వాళ్ళే మళ్ళీ కొత్త వాళ్ళుగా ఉన్నారు. ఎవరైతే తెలంగాణ కోసం నిజంగా పోరాడిన విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ అసెంబ్లీలో లేరు, ఒకరిద్దరు తప్ప. అప్పుడు ఉన్న వాళ్ళు మీరే, ఇప్పుడు వాళ్ళు మీరే. ఏ ఫంక్షన్ అయినా, ఏ మ్యారేజ్ అయినా మీరు అందరూ మళ్ళీ కలుసుకుంటారు, టీలు తాగుతారు, టిఫిన్లు చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. అసెంబ్లీలో మాత్రం గొడవ పెట్టుకుంటారు. ఎందుకండి? ఒకవేళ నిజంగా మీరు తెలుసుకోవాలనుకుంటే మీ హయాంలో ఏం జరిగింది, వాళ్ళ హయాంలో ఏం జరిగింది, 30 ఏళ్ళ కింద ఏం జరిగింది, 40 ఏళ్ళ కింద ఏం జరిగింది అంటే యూట్యూబ్లో చూడండి, లేదంటే రికార్డు తెచ్చుకోండి, ఇంటి దగ్గర మాట్లాడుకోండి, ఫోన్లో మాట్లాడుకోండి, వాట్సాప్లో మాట్లాడుకోండి, చాటింగ్ చేసుకోండి. అసెంబ్లీలో ఎందుకండి ఈ విషయాలన్నీ? మీరు మాట్లాడాల్సింది ఒకటే, ఈ సెషన్లో మీరు ఏం చేశారు, నెక్స్ట్ సెషన్లో ఏం చేయబోతున్నారు, రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు, అది మాట్లాడండి. వాళ్ళు చెప్పారని మీరు, మీరు చెప్పారని వాళ్ళు, వాళ్ళు అరిచారని మీరు, మీరు అరిచారని వాళ్ళు. ఇది కాదు మాకు కావాల్సింది. మేము కోరుకునేది ఒకటే, మీరు చేసినటువంటి గొప్ప విషయాలు చెప్పండి, వీల్ అప్రిషియేట్. నెక్స్ట్ ఏం చేయబోతున్నారో చెప్పండి, వీల్ వెయిట్ ఫర్ ది రిజల్ట్. అదొక్కటే మేము ఎక్స్పెక్ట్ చేసేది. దయచేసి అందరూ ప్రతినిధులు ఆలోచించండి, టైం వృధా చేయకండి. ఎందుకంటే మాకు తెలుసు, అప్పుడు మీరే ఉన్నారు గతంలో, ఇప్పుడు మీరే ఉన్నారు ప్రజాప్రతినిధులుగా. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని దయచేసి మీరు కనుక ఇలాగే చేసుకుంటూ పోతే నెక్స్ట్ టైం తప్పకుండా ప్రజలందరికీ ఒక ఆలోచన వచ్చింది, ఈ పార్టీలకు ఓటేసే కంటే ఇండిపెండెంట్స్కి ఓటేస్తే బాగుందనిపిస్తుంది. ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళు, ఇప్పుడు మీరు ఈ పార్టీ వచ్చింది, నెక్స్ట్ ఇంకో పార్టీ గెలుస్తుండొచ్చు, తర్వాత నెక్స్ట్ ఇంకొక పార్టీ గెలుస్తుండొచ్చు. ఎప్పుడు గెలిచినా ఈ పార్టీ
గతంలో చేసిండ్రు, గతంలో మాట్లాడతారు. మొన్న కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ గురించి, టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ గురించి, కమ్యూనిస్టులు ఇదే పని. అంటే మీ హయాంలో ఎంత తిన్నారు, మా హయాంలో ఎంత జరిగింది, అంటే మీకంటే మేము బెటరు, మీకంటే మేము ఇంకా బెటర్, ఇది చెప్పుకోవడమేనండి. దీనికంటే ఇండిపెండెంట్ గెలిపడం చాలా ఉత్తమం అనిపిస్తుంది ప్రజలకి. ఎందుకంటే మీరు ఏం మాట్లాడలేదు, మా సమస్యల గురించి కానీ ఏం చేయబోతున్నారో మాట్లాడలేదు. ఎంతసేపు మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా తెచ్చుకోవడము, వ్యక్తిగతం పక్కన పెడితే మీకు ఇది హక్కు లేదు, అది హక్కు లేదు, సారీ చెప్పాలి, విత్డ్రా చేసుకోవాలి ఆ వర్డ్స్ని, ఇది తప్పుగా మాట్లాడారు, అది తప్పుగా మాట్లాడారు. దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు. దయచేసి నేను ఈ వీడియోని ఎందుకు అప్లోడ్ చేస్తున్నానో అర్థం చేసుకోండి. ఏ ఒక్కరిలో అయినా కొంచెమైనా మార్పు రావాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కానీ నాకు వ్యక్తిగతంగా ఏ పార్టీ పైన, ఏ వ్యక్తి పైన ఎలాంటి అసూయ కానీ, కోపం కానీ, ద్వేషం కానీ లేదు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నుంచైనా మన ప్రజాప్రతినిధుల్లో, వాళ్ళ హావభావాల్లో, మాటలు మరియు చేతుల్లో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను.